ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, యెహోవా మా ప్రభువా, సర్వలోకమునకు సృష్టికర్తవైన ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. పరమప్రభువా, నీ నోటి మాటతో ఈ సృష్టిలోని సమస్తమును, ప్రకృతిని, సకల ప్రాణులను, సమస్త శరీరులను, దేవదూతలను, ఆకాశమును, భూమి, సూర్య, చంద్ర, నక్షత్రములను, సముద్రములు, కొండలను అన్నింటినీ కూడా నీ నోటి మాటతో కలుగునుగాక అన్న శబ్దముతో ఈ సృష్టిని సృష్టించిన తండ్రి, పరమశిల్పి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, మీకే మా వందనాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు నాయన. ప్రభువా, మీరు సృజించిన కొన్ని పర్వతాలను గురించి మేము ధ్యానం చేయాలి అనే ఆకాంక్ష మాకు కలిగి ఉండగా మీరే మాకు తోడై ఉండి వాక్యములోకి నడిపించండి తండ్రి. ప్రభువా, ముందుగా మేము చెప్పుకున్నాం అరారాత్ కొండ అనే పర్వతమును గురించి మేము ధ్యానం చేసుకునే బాధ్యత ఇచ్చిన తండ్రి, మీకే వందనాలు నాయన. మరలా ఇప్పుడు ప్రభువా, సీనాయి పర్వతం అనే సీనాయి కొండను గురించి మేము ధ్యానం చేయబోచుండగా ప్రభువా, వినగలిగిన చెవులను, గ్రహించగల మనస్సును, అర్థం చేసుకునే జ్ఞానాత్మను మాకు అనుగ్రహించి ముందుకు నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఇప్పుడు మనం వాక్యం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ఏ పేరుకు కానీ, స్థలాలకు, ప్రాంతాలకు కానీ, సముద్రాలు, నదులకు కానీ, పర్వతాలుగా పిలువబడుతున్న కొండలకే కానీ, దేనికైనా దానికంటూ ఒక ప్రత్యేకమైన చరిత్ర కలిగి ఉంది. అందుకే సత్యవేద గ్రంథముగా పిలువబడే ఈ పరిశుద్ధ గ్రంథ బైబిల్ సజీవ సాక్ష్యాలకు, చరిత్రకు ఆధారమై ఉంది. ఈ గ్రంథములో చరిత్రకు ఆధారమైన కొండలనే పర్వతాల పేర్లు ఎన్నో వ్రాయబడి ఉన్నాయండి. ఆ పర్వతాలను ఆ కొండ, ఈ కొండ అని మనం చెప్పుకుంటాము, కానీ ప్రతి ఒక్క కొండకు ఒక చరిత్ర కలిగి ఉంది. అలాగా బైబిల్లో ఎన్నో కొండల పేర్లు ప్రస్తావించబడ్డాయి. కానీ వాటిలో నుండి గొప్ప చరిత్ర కలిగిన కొన్ని పర్వతాల గురించి మనం ధ్యానం చేద్దాము. అవి ఏమి కొండలంటే అరారాతు కొండ అనే అరారాతు పర్వతాలు, సీనాయి పర్వతముగా పిలువబడే సీనాయి కొండ, కర్మెల్ పర్వతముగా పిలువబడే కర్మెల్ కొండ, మోరియా పర్వతముగా పిలువబడే మోరియా కొండ, మోయాబు పర్వతము అనే మోయాబు కొండ, రూపాంతర పర్వతము అనే తాబోరు కొండ, ఒలీవుల పర్వతముగా పిలువబడే ఒలీవుల కొండ. ఈ కొండలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క గొప్ప చరిత్ర కలిగి ఉంది. కాబట్టి మనం చెప్పుకున్న ఈ కొండలపై జరిగిన చారిత్రాత్మక వివరాలు ఏమిటి అనేది మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాము. ముందుగా అరారాత్ పర్వతాల గురించి విన్నాము. ఇప్పుడు రెండవదిగా కనిపించే సీనాయి పర్వతం గురించి విందామండి. వీటిలో నుండి ప్రభువు ఈ భూమిపై జన్మించక ముందు ఆయా కొండలపై జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథములో మొదటిగా కనిపించే అరారాత్ పర్వతాల గురించి విన్నాం కనుక ఇప్పుడు సీనాయి కొండ అనే పర్వతం గురించి ధ్యానం చేద్దాం. ఈ కొండపైకి యెహోవా తండ్రి పరమ నుండి దిగిరావటం చూస్తాము. గొర్రెలను కాపు కాస్తున్న మోషేకు ప్రత్యక్షం అవటం కూడా చూస్తాము. ఆ కొండపైనే ఇశ్రాయేలందరూ చక్కని ప్రవర్తన కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి గాను దేవుడు మోషే ద్వారా ఆ కొండపైనే ధర్మశాస్త్రం వ్రాయించటం చూస్తాము. అలాగే దేవుడే స్వయంగా తన చేతి వ్రేలితో వ్రాసిన 10 ఆజ్ఞలను కూడా ఆ కొండపైనే వ్రాసి మోషే చేతికి ఇచ్చి అవన్నీ కూడా ఇశ్రాయేల్ సమాజానికి ఉపదేశించమన్నాడు. సీనాయి పర్వతం అనే ఈ కొండపై క్రీస్తు పూర్వము 3500 సంవత్సరాల కాలమున దేవుడు మోషేని సీనాయి కొండపైకి పిలిచినప్పుడు అక్కడ మోషే 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడిపి ధర్మశాస్త్రము అనే 5 కాండాలు కలిగిన ఒక గ్రంథము వ్రాశాడు. అయితే కొంతమంది ఏమంటారంటే దేవుడు మోషే మాట్లాడుకోవటం నిర్గమాకాండం, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండాల గ్రంథములలో మనం చూస్తాం. కానీ ఆది కాండములో దేవుడు మోషే కనిపించరు కదా, దేవుడు మోషే మాట్లాడుకున్నట్లు కనిపించదు కదా అని ఆది కాండం మోషే ఎలా వ్రాశాడు అనేది అడుగుచుంటారండి. దేవుడైన యెహోవా తండ్రి
సీనాయి కొండపై మోషేతో ఈ గ్రంథమును కూడా వ్రాయించాడండి. మోషే దేవుని పరిశుద్ధాత్మ పొందినవాడు కనుక ఆదికాండము కూడా వ్రాశాడు. దేవుడు తాను సృష్టించిన సృష్టిలో జరిగినవి, జరుగుచున్నవి, జరగబోయేవి, పరలోకమందు జరుగుతున్న కార్యాలు, జరిగిన సంఘటనలు అన్నీ కూడా తాను సృజించుకున్న మానవులకు తెలియపరచటానికే ప్రవక్తలను ఏర్పరచుకొని వారి చేత అన్ని సంగతులను మానవులకు తెలియపరిచాడు. ఎలాగంటే పరలోకములో దేవుడు దేవదూతల ద్వారా నిత్యము దివారాత్రులు యుగయుగాలు స్తుతింపబడే విధానాన్ని, పరలోకమునందు జరుగుతున్న కార్యాలన్నీ దేవుడు యోహాను గారితో పద్మాస్ దీవులో వ్రాయించిన ప్రకటన గ్రంథము ద్వారా మానవులకు తెలియపరిచాడు. ఇంకా ఇలా ఎన్నో సంగతులను ప్రవక్తల ద్వారానే మనకు తెలియపరిచాడు. అలాగా దేవుడు మనకు తెలియపరచకపోతే మనకు ఏమీ తెలిసేది కాదు. అలాగనే మోషే ప్రవక్త గారి ద్వారా ఆదికాండంలో జరిగిన సృష్టి నిర్మాణం గురించి, ఏదేను వనము, ఆదాము అవ్వల నిర్మాణము గురించి, నోహ కాలములో వచ్చిన భయంకరమైన వరదలు అనే జల ప్రళయం గురించి, ఆ జల ప్రళయం ఎందుకు వచ్చింది, ఎలాగా వచ్చింది అన్న సంగతులు, ఆ జల ప్రళయంలో నోవహు కుటుంబ రక్షణ కొరకు నిర్మించుకున్న ఓడ దాని నిర్మాణము గురించి, ఆ తరువాత బాబేలు గోపుర నిర్మాణంలో జరిగిన సంఘటనల గురించి, అలాగా ఆదాము నుండి అబ్రహాం వంశ వృక్షముల జీవిత ప్రయాణం వరకు జరిగిన సంఘటనలన్నీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మోషేని అభిషేకించి సృష్టిలోని మొదట జరిగిన అవన్నీ సమస్త ప్రజలకు తెలుసుకుంటానికి దేవుడు క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల క్రిందట జరిగిన సంగతులన్నీ మోషే చేత ప్రపంచానికి తెలియపరిచాడు. అందుకనే దానికి ఆది కాండము అని పేరు పెట్టారు. ఈ విధంగానే మోషే గారు పరిశుద్ధాత్మ ద్వారా ఆనాటి కాలంలో భూమిపై జరిగిన సంఘటనలన్నీ మానవ కోటికి తెలియపరచడం జరిగింది. ఇంతవరకు మనం వినిన మాటలను బట్టి ఆది కాండమును కూడా దేవుడు మోషే ద్వారా వ్రాయించాడని తెలుసుకున్నాము. కనుక ఇప్పుడు మనం సీనాయి కొండ అనే పర్వతాలను గురించి తెలుసుకుందామండి. మనం సంభాషించుకున్న ఈ మాటలన్నీ మోషే వ్రాసిన ధర్మశాస్త్రంలోని 2వ కాండమైన నిర్గమాకాండంలో వ్రాయబడిన ఈ సీనాయి కొండ అనే పర్వతమును గురించి, ఆ కొండపై మోషేకు దేవునికి మధ్య జరిగిన 40 సంవత్సరాల సంభాషణ గురించి మనం శ్రద్ధగా విందాము. అయితే మనం చెప్పుకునే సీనాయి కొండ అనే పర్వతము ఉండే ప్రాంతమంతా అరణ్య ప్రాంతము అని పిలువబడే ఒక ఎడారి ప్రాంతం అండి. సీనాయి అరణ్యముగా పిలువబడే ఆ ప్రాంతమంతటా చిన్న చెట్లు, పెద్ద చెట్లు అనేవి ఏమీ ఉండవు. అసలు అక్కడ జీవము గల పశు పక్షాదులు కూడా ఏమీ ఉండవు. ఎందుకంటే అది నీరు లేని ఎడారి ప్రాంతము కనుక. ఈ సీనాయి కొండ అనే పర్వతము ఐగుప్తు సరిహద్దు నుండి 350 కిలోమీటర్ల వరకు ఈ సీనాయి పర్వతాల సముదాయం ఉంటాయి. ఈ పర్వతాల యొక్క ఎత్తు 7500 అడుగులు. ఈ పర్వతాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి, కానీ ఎక్కటానికి చాలా కష్టంగా ఉంటాయి. గరుకైన రాళ్ళు కలిగినందున ఎక్కాలి అని మక్కువ కలిగిన వారు ఒంటెలపై ఎక్కి దిగి వస్తుంటారు. కానీ దేవుని యందు ప్రేమ కలిగిన ఒక వ్యక్తి ప్రతి ఒక్కరూ సీనాయి కొండ ఎక్కాలి అన్న కోరికతో 20 సంవత్సరాలు శ్రమించి అక్కడ ఉన్న రాళ్లతో ఒక మెట్ల దారి ఒకటి ఏర్పరిచాడు. కానీ ఆ దారిన ఎవరో ఒకరు వెళుతుంటారు, కానీ అంతగా ఎవరు వెళ్ళరు. ఎక్కువగా ఒంటెల మీదే వెళుతుంటారు. ఈ పర్వతాలపై నుండి సూర్యాస్తమయమును చూడటానికి ఎందరో ఎక్కుతూ ఉంటారు. అయితే ఈ పర్వతాల సముదాయాన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటూ ఉంటారు. ఈ సీనాయి కొండపై ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరిగాయి. జరిగిన సంఘటనలన్నీ పరిశుద్ధ గ్రంథం పఠించే వారికి తెలిసే ఉంటుంది. అయినా మనమంతా కూడా ఆనాటి మోషే కాలంలో దేవునికి మోషేకి మధ్యన జరిగిన ఆ 40 సంవత్సరాల కాలంలో జరిగిన సంఘటనలన్నీ కూడా ఒకసారి మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఈ సీనాయి కొండను హోరేబు కొండ, హోరే పర్వతమని, దేవుని కొండ, దేవుని పర్వతమని కూడా పిలుస్తారు. అయితే హోరేబు కొండ అన్నా, దేవుని పర్వతం అన్నా సీనాయి కొండే. పరమతండ్రి అనేక మార్లు ఆ పర్వతంపైకి పరమ నుండి దిగివచ్చాడు కనుక దేవుని పర్వతమని అన్నారు. ఆ పరమతండ్రి పరమ నుండి ఆ సీనాయి పర్వతం పైకి ఎందుకు దిగిరావాల్సి వచ్చింది?
వచ్చి ఏమని మాట్లాడాడు అనేది కూడా మనం తెలుసుకుందామండి. నోవాహు కాలంలో జరిగిన జలప్రళయం అనంతరం నోవాహు 3 కుమారుల ద్వారా మరలా జనములు అప్పటి దేశమంతా విస్తరించిపోయారు. అయితే ఆ జనులంతా కూడా దేవునికి అవిధేయులై అక్రమాలతో జీవిస్తూ ఉన్నందున దేవుడు ఒక నీతిగల జనమును పుట్టించాలని అన్వేషించినప్పుడు అబ్రహాము దేవుని కంటికి నీతిపరుడుగా కనిపించినందున అబ్రహాము ద్వారా మరలా కొత్త జనాన్ని, ఒక నీతిగల జనాన్ని ఏర్పాటు చేయాలి అని తలంచాడు. అప్పుడు దేవుడు తన కనుదృష్టి సారించి చూస్తూ ఉన్నప్పుడు కల్దీల దేశము అనే మెసపటోమియా దేశములో ఊరు అనే పట్టణంలో నివసించే అబ్రహాము దంపతులను దర్శించి కానానుకు నడిపించాడు. పిల్లలు లేని శారా అబ్రహాం దంపతులను దేవుడు బహుగా ఆశీర్వదించి ఇసుక రేణువుల వలె, నక్షత్రముల సంఖ్య వలె ఆయన సంతానాన్ని దేశమంతటా విస్తరింపచేశాడు. ఆ సంతానము వారే ఇశ్రాయేలీలు. అయితే ఈ ఇశ్రాయేలీలు ఒక సమయములో కానానులో కరువు వచ్చినందున వీరంతా ఆ కరువు కాలంలో ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ జీవిస్తూ వారికి 350 సంవత్సరాలు బానిసలయ్యారు. ఐగుప్తు ఫరో రాజులు వారిని కఠినాత్మకంగా బాధపడుచున్నందున వారు మూలుగుతూ దేవునికి మొరపెట్టుకున్నారు. ఆ బాధలు పడలేక దేవునికి మూలుగుతూ మొరపెట్టుకున్నప్పుడు ఆ మూలుగులు విన్న ఆ పరమ తండ్రి అబ్రహాముకిచ్చిన వాగ్దానం ప్రకారం హోరేబు పర్వతంపై గొర్రెలను కాపు కాస్తున్న మోషేకు ప్రత్యక్షమై దేవుడు మోషేని దర్శించాడు. దేవుడు సీనాయి కొండ పర్వతంపై ఎలా దర్శించాడంటే అగ్ని జ్వాలలతో కూడిన మండుచున్న పొద నుండి దేవుడు ప్రత్యక్షమై మానవ స్వరముతో మోషేని పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో మోషే భయపడ్డాడు. పొద కాలుతుంది కానీ పొద కాలిపోవటం లేదు. ఆ వింత ఏమిటో చూద్దామని ఆ పొద దగ్గరకు వెళ్ళుచుండగా అది గమనించిన ఆ పరమ ప్రభువు, మోషే భయపడకు, ఇది పరిశుద్ధ స్థలము కనుక నీ కాళ్ళకు ఉన్న చెప్పులు తీసి నా దగ్గరకు రా అని చెప్పగా మోషే దేవుడు చెప్పినట్లు చేసి మోకాళ్ళు వంచి దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ఈ మాటలు నిర్గమాకాండం 3వ అధ్యాయం 2 నుండి 23 వరకు మనం చూడగలుగుతామండి. దేవుడు మోషేని దర్శించి మోషే అని పిలిచినప్పుడు చిత్తమ ప్రభువా అన్న మోషేతో, మోషే భయపడకు, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడను. నేను ఐగుప్తులో నా ప్రజలు పడుచున్న బాధలను నేను చూశాను. వారు నాకు పెడుతున్న మొర విన్నాను. కాబట్టి నువ్వు మిద్యాను దేశము నుండి బయలుదేరి ఐగుప్తుకు వెళ్ళి వారిని ఫరో రాజుల బానిసత్వము నుండి విడుదల చేసి పాలు తేనెలు ప్రవహించే దేశమైన కానాను అనే వాగ్దాన భూమికి నడిపించు. నేను పరమ నుండి దిగివచ్చాను కాబట్టి నేను నీకు తోడై ఉంటాను కనుక నీవు వెళ్ళి నా ప్రజలైన ఇశ్రాయేలు వారిని ఆ బానిసత్వం నుండి విడిపించి కానానుకు నడిపించు అని చెప్పాడు. అలాగా దేవుడు పరమ నుండి దిగివచ్చి ఒక మామూలు మానవుని స్వరముతో దేవుడు మోషేతో మాట్లాడటం మనం నిర్గమాకాండం 3-4 అధ్యాయాలలో మాటలను బట్టి మనం చూస్తామండి. అలాగా సృష్టికర్త అయిన ఆ పరమ తండ్రి తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకు పరమును విడిచి సీనాయి కొండపైకి దిగివచ్చి, మోషే నేను నీకు తోడై ఉంటాను, నా ప్రజలను వాగ్దాన భూమికి నడిపించు అని చెప్తున్నా ఆ దేవాది దేవుడిని తెలుసుకున్న మనము కూడా ఎంతో ధన్యులమండి. ఆయన ఆనాటి ఇశ్రాయేలు వారికే దేవుడు కాదు, ఎవరైతే ఆ తండ్రిని ప్రేమించి ఆయన కుమారుని యందు విశ్వాసము కలవారై ఉంటారో వారంతా యేసు ప్రభువును బట్టి ఆయనకు వారసులమై ఉంటాము, అంటే ఇశ్రాయేలు వారముగా ఉంటాము. అయితే ఈ మోషే ఐగుప్తు దేశంలో ఉన్నవాడు కదా, మరి ఈ అరణ్యంలోకి ఎందుకు వచ్చాడు అని అనుకుంటాము. కానీ మోషే కొన్ని కారణాల వలన ఐగుప్తు దేశం నుండి మిద్యాను దేశమునకు 40 సంవత్సరాల కాలంలో పారిపోయి వచ్చి మిద్యాను యాజకుడైన ఇత్రో అనేవాని ఎంట నివాసం చేస్తుండగా ఇత్రో మోషేను చూసి మంచివాడుగా అనిపించినందున తన పెద్ద కూతురైన సిప్పోరానిచ్చి పెండ్లి చేశాడు. అలాగా మోషే సిప్పోరాతో గేర్షేము, ఎలియాజరు అనే 2 కుమారులను కన్నాడు. మోషే ఇత్రో ఇంటిలోనే ఉంటున్నాడు కనుక ఆయనకు కలిగి ఉన్న గొర్రెల మందలను తోలుకొని ఈ సీనాయి పర్వత ప్రాంతంలోనే కాపు కాస్తూ ఉండేవాడు. అలాగా 40 సంవత్సరాల నుంచి కాపు కాస్తూ ఉన్న సమయంలోనే దేవుడు మోషేని దర్శించి నా ప్రజలను కానానుకు నడిపించు అని చెప్పడం జరిగింది. దేవుని మాటలు విన్న మోషే
దేవునితో మాట్లాడుతూ, దేవా, నేను ఇంత గొప్ప కార్యము చేయటానికి నేను ఏ పాటి వాడను, నోటి మాంద్యము గలవాడను, నత్తివాడను. నేను ఈ కార్యము చేయటానికి నేను సమర్థులను కాను ప్రభువా అని అన్నట్లుగా దేవుడు మోషే దేవుడితో మాట్లాడాడు. అప్పుడు దేవుడు, మోషే, భయపడకు, నేను నీకు నిత్యము తోడై ఉంటాను. నీకు నోరుగా నీ అన్న అహరోను ఉంటాడు. ఇప్పుడు నిన్ను హోరేబు కొండపై కలుసుకుంటానికి వస్తూ ఉన్నాడు. మీరు ఇద్దరు కలిసి వెళ్ళండి అని చెప్పగా మోషే దేవునితో మరలా మాట్లాడుతూ, ప్రభువా, నిన్ను మా దగ్గరకు పంపించిన వాడు ఎవరు అని నన్ను ఇశ్రాయేలు ప్రజలు అడిగితే నీ గురించి నేను ఏమి చెప్పాలి ప్రభువా అని అడిగాడు. అంతటా దేవుడు మోషేతో, మోషే, నేను ఉన్నవాడను అనువాడను, నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నీ తండ్రి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడినై ఉన్నానని వారికి చెప్పు అని చెప్పినప్పుడు మోషే ఎదుట 2 అద్భుతాలు చేసి అహరోనును తీసుకొని వెళ్ళమని చెప్పాడు. అంతటా మోషే మందలను తోలుకొని దేవుని పర్వతంపై జరిగిన సంభాషణ అంతా తన మామ అయిన ఇత్రోకు చెప్పినప్పుడు ఇత్రో సంతోషించి దేవుని ఆజ్ఞ ప్రకారం ఆయన చెప్పిందే చేయమని ఆశీర్వదించాడు. అంతటా మోషే తన భార్యను, కుమారులను గాడిదపై ఎక్కించుకొని అన్న అహరోనుతో కలిసి ఐగుప్తుకు ప్రయాణం కొనసాగించాడు. అలాగా మోషే అహరోనులు ఐగుప్తు వెళ్ళి తన ప్రజలతో మాట్లాడి నేరుగా ఫరోరాజు సన్నిధిలో నిలబడి, మా ప్రజలను పంపించు, మేము మా దేశానికి వెళతాము అన్నప్పుడు ఫరోరాజు మోషే అన్న మాటలను ఒప్పుకోలేదు. ఇశ్రాయేలు ప్రజలు కనుక వారి దేశానికి వెళితే ఐగుప్తు ప్రజలకు, అధికారులకు బానిసలుగా ఎవరుంటారన్న ఉద్దేశంతో నీ ప్రజలను పంపను అని ఖచ్చితంగా చెప్పాడు. మా ప్రజలను కనుక మీరు పంపకపోతే మా దేవుడైన యెహోవా మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతాడు అని చెప్పిన ఫరోరాజు అధికారులు వినలేదు. అలాగా దేవుని ఆజ్ఞ చొప్పున మోషే అహరోనులు ఐగుప్తులో 10 మహత్కార్యాలు చేసిన ఫరో ఇశ్రాయేల్ వారిని పంపించలేదు. ఆ తర్వాత దేవుడు చివరిగా వారి జ్యేష్ఠ పుత్రులను సంహరించాడు. అప్పుడు ఐగుప్తులో గగ్గోలు ఏర్పడింది. దేవుడు మంచివాడు కదా, వారి కుమారులను ఎందుకు చంపాడు అని అనుకుంటాం. కానీ మరి ఇశ్రాయేలు ప్రజల మగ సంతానాన్ని పుట్టగానే కొన్ని సంవత్సరాల పాటు నైలు నదిలోని మొసళ్లకు ఆహారంగా వేయించాడు కనుక దేవుడు వారికి అలాగా తీర్పు ఇవ్వటం జరిగిందండి. ఎందుకంటే గర్భశోకము ఎంతటి బాధాకరమైనదో వారికి కూడా తెలియాలి కనుక దేవుడు అలాగా చేశాడు. ఆ తరువాత ఫరోరాజు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. ఫరోరాజు ఆ మాట చెప్పగానే ఆత్మస్వరూపుడైన దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే, కానానుకు నేను చెప్పే మార్గం నందే ప్రయాణం చేయాలి అన్నట్లు ఒక రూట్ మ్యాప్ మోషేకు తెలియపరిచాడు. మీరు ఎర్ర సముద్రము దాటి సీనాయి అరణ్య మార్గముననే ప్రయాణించాలి అని ఆ రూట్ మ్యాప్ను మోషేకు తెలియపరిచాడు. దేవుడు ఎందుకు ఆయన చెప్పే మార్గములోనే ప్రయాణించమన్నాడంటే ఐగుప్తు నుండి కానాను దేశము కొద్ది రోజుల్లోనే చేరవచ్చు. అంటే 10 రోజుల 10 రోజులలో చేరవచ్చు. ఆ 10 రోజుల ప్రయాణ మార్గములో ఉన్న ఆయా దేశాల రాజులతో యుద్ధం చేయవలసి వస్తుంది. ఆ యుద్ధం ఇశ్రాయేలు ప్రజలు చేయలేక వెనక్కి పారిపోయి వచ్చి మరలా ఐగుప్తుకు వచ్చి మరలా వారికి ఎక్కడ బానిసలు అవుతారని దేవుడు సీనాయి అరణ్య మార్గము గుండా 40 సంవత్సరాలు ప్రయాణింపచేసి మోషే నాయకత్వములో వారందరికీ యుద్ధములో తర్ఫీదు చేయించాడు. ఎందుకంటే అంతవరకు కూడా ఇశ్రాయేలు ప్రజలకు బానిసత్వం చేయటమే తెలుసు, కానీ యుద్ధం చేయటం అసలు తెలియదు కనుక ఆ విధంగా ప్రయాణింపచేశాడు. వారు మరలా వెనక్కి ఐగుప్తు దేశానికి పారిపోయి రాకుండా 10 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేయించాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం మోషే 6 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మరలా ఫరోరాజు మనస్సు మార్చుకొని ఇశ్రాయేలు వారిని హతమార్చాలని సైన్యంతో వెంబడించాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారి రథముల ధ్వని విని వెనక్కి చూసి ఎలుగెత్తి ఏడ్చారు. అయ్యో, ఇప్పుడు వారి నుండి ఎలాగా తప్పించుకుంటాము? ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, చుట్టూతా కొండలు ఉన్నాయి, వెనక ఐగుప్తు సైన్యం ఉంది అని భయంతో అరవటం ప్రారంభించారు. అంతటా మోషే
ప్రజలారా, భయపడవద్దు, మన పట్ల దేవుడు చేసే కార్యాలను ఊరకనే చూస్తూ ఉండండి అని ధైర్యం చెప్పాడు. అంతటా ఆత్మస్వరూపుడైన దేవుని స్వరం విన్న మోషే తన చేతి కర్రను సముద్రం వైపు చూపించినప్పుడు ఎర్ర సముద్రము 2 కిలోమీటర్ల వెడల్పున విభజింపబడి సముద్రపు నీరు గోడలలాగా నిలిచి ఇశ్రాయేలు ప్రజలు దాటిపోవటానికి దారి ఇచ్చింది. అలాగా దేవుడు ఆ రాత్రి మేఘములో ఉండి ఐగుప్తు సైన్యమునకు ఇశ్రాయేలు వారి మధ్యన చీకటి కలిగించి ఇశ్రాయేలు వారి ముందు అగ్నిస్తంభముగా ముందుకు నడుస్తూ వారినందరినీ తెల్లవారే వరకు అందరినీ సముద్రం దాటింప చేశాడు. ఇదంతా చూస్తున్న ఐగుప్తు సైనికులు వారు వెళ్ళిన దారిన మనం వెళ్ళి వారిని సంహరించుదాము అని వారంతా సముద్రములో గుర్రాలతో దిగినప్పుడు దేవుడు తన ప్రజలందరూ దాటిపోయిన తర్వాత మరలా సముద్రం ఏకం చేసినందున వారంతా సముద్రములో కలిసిపోయారు. అయితే ఆనాడు జరిగిన ఆ సంఘటనకు గుర్తుగా ఎర్ర సముద్రపు అడుగున ఐగుప్తు రథాలు రథచక్రాలు ఎప్పటికీ ఉన్నాయి. కొన్ని మాత్రం వెలికి తీశారు, కానీ ఐగుప్తు గవర్నమెంట్ వారు ఒప్పుకోలేదు కనుక సముద్రపు అడుగున మనకు ఎప్పటికీ కనిపిస్తాయి. ఆ రథములు రథపు చక్రాలను మనము చూడగలుగుతామండి ఎర్ర సముద్రపు అడుగు భాగమున. ఇంకా చివరిగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన ఆ గొప్ప దేవుని ప్రేమను గురించి కొన్ని మాటలు మనము సంభాషించుకుందామండి. మానవులమైన మనము ఒకరిని ప్రేమించడం కన్నా వేరొకరి వలన మనం ప్రేమించబడటం అనేది చాలా గొప్పండి. ఎలాగంటే ప్రభువైన యెహోవా తండ్రికి తాను సృజించబోయే మానవులు ఎంతటి బుద్ధిహీనులుగా ఉంటారు అనేది ఆ పరమతండ్రికి ముందే తెలుసు. అయినా ఆ తండ్రికి మానవులంటే ఎనలేని ప్రేమ కనుక మొదటి మానవులైన ఆదాము అవ్వలను సృజించి ఆయన ప్రేమను వారితో పంచుకోవాలి అని తలంచాడు. ఆ విధంగానే ఆ ప్రేమగల తండ్రి ప్రతిరోజు సాయంత్రం చల్లని వేళలో పరమ నుండి దిగివచ్చి ఏదేని తోటకు వచ్చి వారితో ముచ్చటించుకుంటానికి ప్రతిరోజు వచ్చి వారితో కలిసి ఆ ఏదేని తోటలో వారితో పాటు షికారు చేసి వెళ్ళేవాడు. ఈ లోకరీత్యా మనమంతా సాయంత్రం సమయాలలో పబ్లిక్ గార్డెన్స్కు వెళ్ళినట్లుగా ఆనాడు దేవుడు ఆదాము అవ్వలను మిక్కిలిగా ప్రేమించినందున రోజు పరలోకం నుండి దిగివచ్చి వారితో కలిసి తోటలో తిరుగుతూ ముచ్చటించి వెళ్ళేవాడు. అలాగా ముచ్చటించి వెళుతున్నాడంటే దేవునికి మానవుల పట్ల ఎంతటి ప్రేమాభిమానాలు ఉన్నాయనేది మనం గ్రహించగలుగుతామండి. అయినా వారు దేవునికి అవిధేయులయ్యారు. పూర్వములో దేవుడు ఆదికాండం 15వ అధ్యాయం 12 నుండి 16 వరకు వ్రాయబడిన విధంగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం చొప్పున, అబ్రహామా, నీ సంతానమును తిరిగి తీసుకుని వచ్చి నీకు చెప్పిన విధంగా వాగ్దాన భూమి అయిన కానానుకు నీ 4వ తరము వారిని చేరుస్తాను అని చెప్పిన విధంగా దేవుడు మోషే నాయకత్వంలో వారందరినీ ఐగుప్తు నుండి సీనాయి అరణ్యము గుండా కానానుకు నడిపించాడు. అలాగా ఆ పరమతండ్రి వారు ప్రయాణించే అరణ్య మార్గములో వారికి తోడుగా ఉండాలని తలంచి ప్రభువైన యెహోవా తండ్రి వశింపశక్యము కాని ఆ మహిమాన్వితమైన ఆ ప్రదేశమును విడిచి వారి కొరకు మోషే చేత ఒక గుడారము అనే మందిరమును ఆ అరణ్యములోని నిర్మించుకొని పరమన ఉండే ఆయన సన్నిధి ఆ గుడారములో ఉంచి ఆ 40 సంవత్సరాలు ఆత్మస్వరూపములో వారితో పాటు నివసించటమే కాకుండా ప్రతిరోజు ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడు మోషేతో ఆ 40 సంవత్సరాలు మానవ స్వరముతో మాట్లాడిన ఆ మహాదేవుని ప్రేమను ఏమని వివరించగలము, ఏమని వర్ణించగలము? ఇది అంతా చూస్తున్నా కానీ ఇశ్రాయేలీయులు సణుగుతూనే ఉన్నారు. మోషే వారు సణుగుడు భరించలేక వారిని ఒక సమయంలో ఒక కాని మాట మాట్లాడాడు. ఏమిటంటే, ద్రోహులారా అన్నాడు. ఎంతటి పనికి మాలిన వారైనా దేవుడు తన సొత్తుగా ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజలను కాని మాట అంటే ఊరుకోడు కనుక దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే, నీవు నా ప్రజలను కాని మాట పలకటమే కాకుండా బండతో మాట్లాడి నన్ను ఘనపరచమంటే నీవు బండతో మాట్లాడకుండా నీవు బండను 2 సార్లు కొట్టావు. అయినా నిన్ను వారి యందు తక్కువ చేయటం ఇష్టం లేక బండ నుండి సమృద్ధిగా నీళ్ళు ఇచ్చాను. కానీ నీవు అహరోను మార్గములోనే చనిపోతారు, కానీ కానానుకు చేరరు అన్నాడు. అప్పుడు మోషే దేవునితో, ప్రభువా,
దారి తప్పిన ఈ ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఒక నాయకుడిని ఏర్పాటు చెయ్యి అని అడిగినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే, నీ పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ ఉన్నాడు కదా, అతన్ని నియమించు అని చెప్పాడు. దేవుడు చెప్పిన విధంగా మోషే ఇశ్రాయేలు పెద్దలకు ప్రజలకు ఈ మాటలు చెప్పి యెహోషువ తలపై చేయి ఉంచి ప్రార్థించినప్పుడు యెహోషువ పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. మనం చెప్పుకునే ఈ మాటలన్నీ కూడా ఆ సీనాయి అరణ్యపు ఎడారి మార్గంలోనే జరిగాయండి. ఆ తర్వాత కొన్ని రోజులకు మోషే మోయాబు కొండపై మరణించినప్పుడు యెహోషువ దుఃఖాక్రాంతుడై మౌనంగా కూర్చుని ఉన్నాడు. అప్పుడు దేవుడు మరలా పరమ నుండి దిగివచ్చి యెహోషువతో మాట్లాడుతూ, యెహోషువ, భయపడవద్దు, దిగులు పడవద్దు. మోషేకు నేను ఎలా తోడై ఉన్నానో అలాగే నీకును తోడై ఉండి నడిపిస్తాను. శత్రురాజులందరిపై నీకు జయము కలిగిస్తాను. లేచి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని వాగ్దానమిచ్చి యెహోవా తండ్రి యెహోషువతో చెప్పిన వెంటనే ఆ మాటలన్నీ యెహోషువ ఇశ్రాయేలు వారికి చెప్పగా, ఇశ్రాయేలు వారందరూ, యెహోషువ, మేమంతా నీకు తోడుగా ఉంటాము, నీకు దేవుడు ఏం చెప్తే అదే చేస్తాము అని వారంతా విన్నవించుకున్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఇశ్రాయేల్ ప్రజల వారంతా ఆనాడు మోషేను సడిగిన విధంగా యెహోషువను ఎప్పుడూ సనగలేదండి. అప్పుడు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు వారు యెరికోను జయించి ముందుకు సాగారు. అలాగా ముందుకు సాగుతున్నప్పుడు ఒక చోట అమోరీయులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అప్పుడు యెహోషువ ఆ రోజంతా వారితో యుద్ధం జరిగించిన అమోరీయులను ఓడించలేకపోయారు. అలాగా ఆ రోజు సాయంకాలం అయింది కనుక సూర్యాస్తమయం అవబోచుండగా యెహోషువ పరమ తండ్రికి ఇలాగా ప్రార్థించాడు, యెహోవా మా ప్రభువా, ఈరోజు అమోరీయులతో యుద్ధములో మేము గెలిచే వరకు సూర్యచంద్రులను ఉన్న చోటనే నిలిపివేయమని ప్రార్థించాడు. యెహోషువ ప్రార్థన ఆలకించిన ఆ పరమ తండ్రి ఆ రోజంతా సూర్యచంద్రులను ఉన్నచోటనే ఉంచి అస్తమించకుండా ఆ రోజు ఆపు చేశాడు. అలాగా ఒక నరుని ప్రార్థన విని ఒకరోజు సూర్యుడు అస్తమించకుండా సూర్యచంద్రులు ఉన్న చోటనే ఆపు చేశాడని, ఇలాంటి రోజు ఈ సృష్టిలో ఇంకా ఎప్పుడు జరగలేదని యాషారి గ్రంథంలో వ్రాయబడి ఉంది. అయితే ఆ తర్వాత కాలంలో నాసా వారి గణాంక శాస్త్రవేత్తలు కాలాన్ని గురించి పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు సూర్యుడు అస్తమించలేకపోవటం వలన ఆ రోజు లెక్కకు రాలేదు అని దానిని మిస్సింగ్ డే అని పిలిచారు. అయితే ఆ సమయంలో వారిలో పరిశుద్ధ గ్రంథం చదివిన వారు బైబిల్లో 2 సార్లు కాలంలో తేడా వచ్చింది, ఒకటి హిజ్కియా రాజు కాలంలో యెషయా ప్రవక్త గారి కాలాన్ని వెనకడిపాడు, రెండవసారి యెహోషువ ఒకరోజు కాలాన్ని స్తంభింపచేశాడు అని చెప్పిన మాటలను బట్టి వారంతా బైబిల్ చదివి ఆ కాలాన్ని మిస్సింగ్ డేని గుర్తు చేసుకుని వారంతా పరిశుద్ధ గ్రంథమును బట్టి ఎంతో సంతోషించారు. అలాగా వారు సంతోషించటమే కాకుండా బైబిల్ గ్రంథం యొక్క ఔన్నత్యాన్ని ఎంతగానో ప్రశంసించారు. ఏ కార్యసిద్ధికైనా దేవుని జ్ఞానమే మూలము కనుక ఆ జ్ఞానం పరిశుద్ధ గ్రంథములో మనకు దొరుకుతున్నది కనుక అంతగా వారు బైబిల్ గ్రంథాన్ని ప్రశంసించటం జరిగిందండి. అయితే ఆ రోజు యెహోషువ ఆ యుద్ధంలో ఎందుకు అలాగా ప్రార్థించాడు అంటే, వారి శత్రువులైన అమోరీయులు చీకటిలోనైనా యుద్ధం చేయగల సమర్థులు, వారు కొండల్లో లోయల్లో కూడా యుద్ధం చేయగలరు. అలాగా వారు గెరిల్లా యుద్ధం చేయుటలో అమోరీయులు ప్రవీణులు కనుక ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకు యెహోషువ ఆ రోజు చీకట పడనీయవద్దు అని దేవునికి ప్రార్థించాడు. అలాగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అన్ని విధాల అన్ని వేళల్లో తోడు నీడయుండి కాపాడుతూ వచ్చాడు. యెహోషువ మరణించబోయే ముందు యెహోషువ నాయకత్వంలో వీరంతా కానానుకు చేరిన తరువాత దేవుని సన్నిధిలో చీట్లు వేసి ఆ దేశమంతా దేవుడు మోషేకు చెప్పిన విధంగా ఆ దేశాన్ని 12 గోత్రాల వారికి పంచిపెట్టాడు. ఆ విధంగా యెహోషువ మరణించబోయే ముందు కూడా ధర్మశాస్త్రంను బోధించి వారికి ఎన్నో మాటలు చెప్పి ఆయనకు 110 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మరణించాడు. అయినా కానీ కూడా ఆనాటి ఇశ్రాయేలు వారు యథావిధంగా దేవుని సన్నిధి నుండి తొలగిపోయారు. అయినా కానీ ఆ ప్రేమగల తండ్రి వారిని విడనాడలేదండి. ఇంతటి ప్రేమామయుడైన ఆ మహాదేవుడిని గురించి కొన్ని మాటలతో ఘనపరుచుకుందామండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము
నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. యెహోవా నీ నామము. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము. నీ ప్రజల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని, నీ ప్రజల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము, లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. అవును తండ్రి, నీ నామము ఎంతో ఎంతో బలమైనదే కాకుండా అన్ని నామముల కంటే నీ నామం పైన నామము తండ్రి. దేవా, నీవు మహా ఆకాశముల పట్టజాలని మహాదేవుడివి నాయన. నీటి తరంగాలపై నడిచిన మహోన్నతుడు కనుక నీ నామము ఎంతో ఎంతో బలమైనది తండ్రి. అందును బట్టి మీకే వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రాలు, శతకోటి స్తుతి స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి.